కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతి రేస్ లో వస్తున్నవన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే. పండుగ రేస్ లో 5 సినిమాలుంటే 3 సినిమాల ట్రైలర్స్ వచ్చేసాయి. రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ ఎలా ఉంది? ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా ఉందా? నేను శైలజ చిత్రలహరి వంటి హిట్స్ తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంది. రవితేజ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. తీసిన యాక్షన్ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఫ్యామిలీ జోనర్ లోకి వచ్చానంటూ ట్రైలర్ లో తన మీద తానే సెటైర్ వేసుకున్నాడు మాస్ రాజా. భర్త మహాశైలకు విజ్ఞప్తి కథ ఎలా ఉండబోతుందో ట్రైలర్ చెప్పేసింది. పెళ్లైన రవితేజ ప్రియురాలతో డేటింగ్ చేస్తారు. ఇదంతా ఫ్యామిలీకి సంబంధించిన విషయమే అయినా నవ్వించడానికి చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. వెన్నెల కిషోర్, సత్య ట్రైలర్ లో సందడి చేశారు. సత్య అయితే బోయపాట్ల రెడీ బాబు అంటూ నవ్వించాడు. సత్య బోయపాట్నే కాదు, విజయ్ దేవరకొండను కూడా ఇమిటేట్ చేశాడు. అర్జున్ రెడ్డిలోని డైలాగ్ ను డిటో దింపేసి నవ్వులు పోయించాడు సత్య. భర్త మహాశైలకు విజ్ఞప్తి ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. పెద్దగా బయటకొచ్చే అలవాట్లేని రవితేజను మినహాయిస్తే ముద్దుగుమ్మలు డింపుల్, ఆషికా వరుస ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నారు. ఇక దర్శకుడు కిషోర్ తిరుమల అయితే ప్రతి ఈవెంట్ లో ఎనర్జెటిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ముద్దుగుమ్మలకు ధీటుగా చిందులేస్తున్నాడు. ధమాకా తర్వాత హిట్ లేని రవితేజకు హిట్ చాలా అవసరం. అలాగే ఫేడ్ అవుట్ అయిన డింపుల్ కు ఇంపార్టెంట్ రోల్ తో అదృష్టం పరీక్షించుకుంటోంది. 2019లో వచ్చిన చిత్రలహరి తర్వాత సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న కిషోర్ తిరుమల భర్త మహాశైలకు విజ్ఞప్తిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమా 13న థియేటర్స్ లోకి వస్తోంది.